బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించాలని చూసిన పలువురు పాకిస్తానీలపై ఆర్మీ సిబ్బంది కాల్పులు జరిపి వారి కుట్రను భగ్నం చేసింది. అయితే ఈ కాల్పుల్లో మొత్తం 5 మృతి చెందగా వారిలో 3 పాకిస్తానీ ఆర్మీ సిబ్బందిగా అధికారులు భావిస్తున్నారు. అలాగే మిగతా వారంతా ఉగ్రవాదులని అంచనా వేస్తున్నారు. ఇక జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో గల కృష్ణా ఘాటి సెక్టార్లో అర్ధరాత్రి ఘటన జరిగినట్టు భారత ఆర్మీ సిబ్బంది వెల్లడించింది. నియంత్రణ రేఖను దాటి భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నిస్తున్న పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీంపై సైన్యం మెరుపు దాడికి పాల్పడింది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య పెద్ద ఎత్తున కాల్పులు జరగ్గా 5 చొరబాటుదారులు హతమైనట్లు ఇండియన్ ఆర్మీ వర్గాలు తెలిపాయి. భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించాలని చూసిన పలువురు పాకిస్తానీలపై ఆర్మీ సిబ్బంది కాల్పులు జరిపి వారి కుట్రను భగ్నం చేసింది. అయితే ఈ కాల్పుల్లో మొత్తం 5 మృతి చెందగా వారిలో 3 పాకిస్తానీ ఆర్మీ సిబ్బందిగా ఉన్నారు అధికారులు భావిస్తున్నారు. అలాగే మిగతా వారంతా ఉగ్రవాదులని అంచనా వేస్తున్నారు. ఇక జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో గల కృష్ణఘాటి సెక్టార్లో అర్ధరాత్రి ఘటన జరిగినట్లు భారత ఆర్మీ సిబ్బంది వెల్లడించింది. ఇక నియంత్రణ రేఖను దాటి భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నిస్తున్న పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీంపై సైన్యం మెరుపుదాడికి పాల్పడింది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య పెద్ద ఎత్తున కాల్పులు జరగ్గా 5 చొరబాటుదారులు హతమైనట్లు ఇండియన్ ఆర్మీ వర్గాలు తెలిపాయి.